సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇంతకుముందు వీడియోస్‌లో మనం చూసాం. కొన్ని పవర్స్ లేకుండా ఇప్పుడు ఇదేంటి పవర్స్. ఇన్‌ఈక్వాలిటీస్ ఇక్కడ కూడా పీఎన్‌పీ రూల్ వాడడమే. సో ఇన్‌ఈక్వాలిటీ సాల్వ్ చేయడం. బట్ ఇక్కడ ఏంటి పవర్స్ ఉన్నాయి. సో పవర్స్ ఉన్నాయి. అది తేడా. ఇంతకుముందు ఉన్న క్వశ్చన్స్‌కి దీనికి తేడా ఏంటి? ఇంతకుముందు ఉన్న క్వశ్చన్స్‌లో ఎక్కడ కూడా పవర్స్ లేవు. ఇక్కడ ఏంటి పవర్స్ ఉన్నాయి. సో పవర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో మామూలుగా అయితే ఇంతకుముందులాగా సేమే క్రిటికల్ వాల్యూస్ కనుక్కోవడం. అంటే అన్నిటిని జీరోకి ఈక్వేట్ క్రిటికల్ వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ -2 వస్తుంది. దీన్ని జీరోకి ఈక్వేట్ ఏమొస్తుంది? -2 వస్తుంది. నెక్స్ట్ ఇది 3 వస్తుంది. తర్వాత 2 నెక్స్ట్ దీన్ని జీరోకి ఈక్వేట్ -5 నెక్స్ట్ దీన్ని జీరోకి ఈక్వేట్ 6 తర్వాత దాన్ని జీరోకి ఈక్వేట్ 5. సో టోటల్ చూసుకోండి 6 ఉన్నాయా? 6 టర్మ్స్. ఓకే. సో ఈ క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి. అంటే ఏం చేంజ్ ఏం లేదు ఇప్పటివరకు అయితే. తర్వాత ఏం చేస్తాం? నెంబర్ లైన్ డ్రా చేయమన్నాను. సో నెంబర్ లైన్ డ్రా చేయండి. తర్వాత క్రిటికల్ వాల్యూస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. సో లీస్ట్ వాల్యూ -5 తర్వాత ఏంటి? -2 తర్వాత క్రిటికల్ వాల్యూ ఏంటి? సో -5 అయిపోయింది, -2 అయిపోయింది, తర్వాత 2 తర్వాత 2 అయిపోయింది. నెక్స్ట్ క్రిటికల్ వాల్యూ ఏంటి? 3. సో 3 తర్వాత ఏంటి? 6 అట్లా పొరపాటు జరుగుతుంది. అందుకే మార్క్ చేసుకున్నాం అనుకోండి. 5 రాయలేదు మనం. సో 5 తర్వాత 5 అయిపోయింది. ఇంక మిగిలిపోయింది ఏంటి? 6. సో అన్ని క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయా చూసుకోండి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేవో కూడా చెక్ చేసుకోండి. -5 -2 2 3 5 6 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. తర్వాత ఏం చెప్పాను? 6కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోమన్నాను. 6కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. 7 తీసుకున్నారనుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 7 + 2 పాజిటివా నెగిటివా? 7 + 2 పాజిటివ్. నెక్స్ట్ 7 - 3 పాజిటివ్. 7 - 2 పాజిటివ్. 7 + 5 పాజిటివ్. 7 - 6 పాజిటివ్. 5 - 7 పాజిటివ్. 5 - 7 చూడండి. 5 - 7 ఎంత? నెగిటివ్. 5 - 7 నెగిటివ్. కానీ నెగిటివ్ కాదు. నెగిటివ్ కాదు. ఎందుకు కాదు అంటే ఓకే 5 - 7 నెగిటివే. కానీ దాని పవర్ ఏముంది? 16. దాని పవర్ ఏముంది? 16 ఉంది. ఈవెన్ పవర్ ఉంది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్‌గా నేను ఏం చెప్పాను? 7 తీసుకోమన్నా 5 - 7 ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చినప్పుడు పవర్ చూడండి. మరి వీటికి చూడలేదు కదా అంటే వాటికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాటికి ఈవెన్ పవర్ ఉన్న ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి వీటన్నిటిని చెక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ పాయింట్. ఇక్కడ 5 - 7 అంటే ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత పవర్ చూడమంటున్నాను. పవర్ ఏముంది? 16 ఉంది. సో నెగిటివ్ పవర్ ఈవెన్ పవర్ ఉంటే ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. మరి ఇదే పాయింట్ వీటికి ఎందుకు చెక్ చేయలేదంటే వాటికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇది పాజిటివే కదా! దాని పాజిటివ్ పవర్ ఈవెన్ పవర్ ఉంటే ఏంటి? ఆడ్ పవర్ ఉంటే ఏంటి? పాజిటివ్‌కి ఈవెన్ పవర్ ఉన్నా పాజిటివే. ఆడ్ పవర్ ఉన్నా పాజిటివ్‌కి పాజిటివే. కాబట్టి వాటికి అవసరం లేదు. మరి ఎప్పుడు అవసరం? నెగిటివ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్ వచ్చినప్పుడు దాని పవర్ చూడడం ఇంపార్టెంట్. ఎందుకంటే నెగిటివ్‌కి పవర్ ఈవెన్ పవర్ ఉంటే పాజిటివ్ అవుతుంది. నెగిటివ్‌కి పవర్ ఆడ్ పవర్ ఉంటే నెగిటివ్ అవుతుంది. నెగిటివ్‌కి ఆడ్ పవర్ ఉంటే నెగిటివ్ అవుతుంది. ఈవెన్ పవర్ ఉంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ వచ్చినప్పుడు పవర్ అబ్జర్వ్ చేయండి. మిగిలిన వాటికి అవసరం లేదు. ఎందుకంటే అవి ఎలాగైనా పాజిటివ్సే. ఈవెన్ పవర్ ఉన్నా పాజిటివే. ఆడ్ పవర్ ఉన్నా కూడా పాజిటివే. కాబట్టి చేంజ్ ఎప్పుడవుతుంది? నెగిటివ్ ఉన్నప్పుడు ఈవెన్ పవర్ ఉంటే పాజిటివ్ అవుతుంది. ఆడ్ పవర్ ఉంటే నెగిటివ్ అవుతుంది కాబట్టి అప్పుడు కొద్దిగా అలర్ట్‌గా ఉండండి. ఓకే. ఇప్పుడు మొత్తం పాజిటివ్సే. అంటే 5 - 7 నెగిటివ్ అయినా దాని పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి పాజిటివ్. ఇప్పుడు ఓవరాల్‌గా ప్రొడక్ట్‌లో ఎవ్రీథింగ్ పాజిటివ్. ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. కాబట్టి అన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? పాజిటివ్ సైన్ వస్తుంది. అయితే ఇంతకుముందు మీకు రెండో మెథడ్ చెప్పాను. అది రిస్కీ అని. ఏంటంటే రిస్క్. సో 2 టైప్స్ ఆఫ్ రిస్క్ ఉంటది. ఒకటేమో అది ఇప్పుడు చెప్పడం కుదరదు. ఇప్పుడు ఒకటైతే చూద్దాం. ఇంతకుముందు ఏం చెప్పాను? అంటే ఇట్లా అంటే మనం ఏం చేసాం ఇక్కడ 6కి రైట్ సైడ్ ఏదో ఒక నెంబర్ చూసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేసి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఐడెంటిఫై చేసి చేశాం కదా! అదంతా చేయకుండా డైరెక్ట్ కూడా చేయొచ్చు అని చెప్పాను. ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్స్ చూడండి. ఎక్స్ కోఎఫిషియంట్స్ అన్నీ కూడా ఆల్ ఎక్స్ కోఎఫిషియంట్స్ పాజిటివ్ అయితే పాజిటివ్‌తో స్టార్ట్ చేయమన్నాను. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నా కూడా పాజిటివ్ తోటే స్టార్ట్ చేయమన్నాను. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే
నెగిటివ్ తో స్టార్ట్ చేయాలి ఆ ఒక్క కేసులోనే. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు. మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఎన్నిసార్లు వచ్చింది చూసుకోండి. ఈ ఒక్క దాంట్లో వచ్చింది. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఎన్ని టైమ్స్ వచ్చింది? ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్సా? వన్ టైమే కాబట్టి మీరు ఆడ్ నెంబర్ అంటారు. కాదు, ఇక్కడ తప్పు చేస్తారు. అంటే ఈ ఒక టర్మ్ లోనే కదా ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది, అంటే వన్ టైమే కదా. వన్ టైమ్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా, నెగిటివ్ తో స్టార్ట్ చేస్తారు. కాదు, ఇక్కడ ఎక్స్ కు నెగిటివ్ వచ్చింది, వన్ టైం కాదు 16 టైమ్స్. 16 టైమ్స్ వచ్చింది. అంటే ఇక్కడ 5 - x కోఎఫిషియంట్ ఇక్కడ చూడండి ఒకసారి పాయింట్ మళ్ళీ. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఎన్నిసార్లు ఉంది అంటే చూడడానికి వన్ టైమే ఉంది, కానీ దాని పవర్ 16 అంటే ఏంటి అక్కడ మీనింగ్? 5 - x ఇంటూ 5 - x ఇంటూ 5 - x ఇంటూ ఎన్నిసార్లు? 16 టైమ్స్. కాబట్టి 5 - x 16 టైమ్స్ వస్తుంది. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ నెగిటివ్ ఎన్ని టైమ్స్ వస్తుంది? పవర్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు వస్తుంది. అది మీరు స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ అనేది మనకి ఒకసారి చూడండి. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే నెగిటివ్ తో స్టార్ట్ చేయమన్నాను, అవునా కాదా? ఇంకా రిమైనింగ్ ఆల్ కేసెస్ లో పాజిటివ్ తోటే స్టార్ట్ చేస్తాం. ఒకే ఒక కేసులో నెగిటివ్ తో స్టార్ట్ చేస్తాం. ఆ ఒక్క కేసు ఏంటి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నప్పుడు మాత్రమే నెగిటివ్ తో స్టార్ట్ చేస్తాము. ఇంకా రిమైనింగ్ అన్ని కేసెస్ లో పాజిటివ్ తోటే స్టార్ట్ చేస్తాము. చూడండి, ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే పాజిటివ్ తో స్టార్ట్ చేయాలి. ఒకే ఒక కేసులో మీరు నెగిటివ్ తో స్టార్ట్ చేస్తారు. ఒకే ఒక కేసులో నెగిటివ్ తో స్టార్ట్ చేస్తారు. ఏంటి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు నెగిటివ్ తో స్టార్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ చూడడానికి వన్ టైమే ఉంది, కానీ వన్ టైం కాదు 16 టైమ్స్. ఆ పవర్ ఎన్నిసార్లు ఎంత ఉంటే అన్ని టైమ్స్. కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ అనేది 16 టైమ్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. మనం ఎప్పుడు నెగిటివ్ తో స్టార్ట్ చేయాలి? ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు మాత్రమే. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు మాత్రమే నెగిటివ్ తో స్టార్ట్ చేయాలి. అదే ఎక్స్ కోఎఫిషియంట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ లేదంటే ఆల్ ఎక్స్ కోఎఫిషియంట్స్ పాజిటివ్ గాని వస్తే పాజిటివ్ తోటే స్టార్ట్ చేయాలి. అన్ని ఎక్స్ కోఎఫిషియంట్స్ పాజిటివ్స్ వచ్చినా ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినా, అంటే నెగిటివ్స్ ని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? పాజిటివ్ ఏది అయ్యేది. అందుకని మనం పాజిటివ్ తో స్టార్ట్ చేస్తాం. అదే ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే నెగిటివ్ ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, అంటే నెగిటివ్స్ ని 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ 9 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది కదా. అందుకే నెగిటివ్ తో స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ వచ్చి ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నప్పుడు మాత్రమే నెగిటివ్ తో స్టార్ట్ చేయండి. రిమైనింగ్ అన్ని కేసెస్ లో పాజిటివ్ తోటే స్టార్ట్ చేయండి. మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ 16 టైమ్స్ ఉంది, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది కాబట్టి పాజిటివ్ తో స్టార్ట్ చేశారు. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత మనం ఇంతకుముందు చేసిన క్వశ్చన్స్ సైన్ అనేది ఆల్టర్నేట్ గా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాం. ఈవెన్ పవర్స్ లేకపోతే ఇచ్చిన క్వశ్చన్ లో ఎక్కడా కూడా ఈవెన్ పవర్స్ లేకపోతే సైన్ అనేది మీరు ఆల్టర్నేట్ గా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు చేసిన ప్రతి క్వశ్చన్ లో మనం బ్లైండ్ గా సైన్స్ ఆల్టర్నేటివ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే ఇంతవరకు డిస్కస్ చేసిన క్వశ్చన్ లో ఎక్కడా కూడా ఈవెన్ పవర్స్ లేవు కాబట్టి బ్లైండ్ గా ఆల్టర్నేట్ గా సైన్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాము. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ లో ఈవెన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఆల్టర్నేటివ్ సైన్ సమ్ టైమ్ చేంజ్ అవుతుంది, సమ్ టైమ్ చేంజ్ అవుతుంది. ఎప్పుడో చూద్దాం ఒకసారి. 6 దగ్గర చేంజ్ అవుతుందా లేదా? మనం ఇంతకుముందు 6 కి రైట్ సైడ్ పాజిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ ఏం రాసాం? నెగిటివ్ రాసాం. మరి ఇక్కడ సైన్ చేంజ్ అవుతుందా చేంజ్ అవ్వదా అంటే 6 ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోండి. 6 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ టర్మ్ నుంచి వచ్చింది, అవునా? చూడండి, దీని నుంచి వచ్చింది. జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ x+6 ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే క్వశ్చన్ లో x+6 వచ్చింది అనుకోండి, దాని నుంచి రాదు, పొరపాటున అది అనుకుంటారు. దీని నుంచి ఏమొస్తుంది? x = -6 వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ లో అంటే ఏంటంటే నేను చెప్పేది, క్వశ్చన్ లో x-6 x+6 రెండు ఉన్నాయనుకోండి, మీ 6 ఎక్కడ దేని నుంచి వస్తుంది? దీని నుంచా దీని నుంచా? దీని నుంచి వస్తుంది. దాని నుంచి ఏమొస్తుంది? దీని నుంచి -6 వస్తుంది. దీని నుంచి ఏమొస్తుంది? 6 వస్తుంది. సో దీని నుంచి
సో పొరపాటున ఏం చేస్తారంటే ఇది తీసుకుంటారు కొంతమంది, జాగ్రత్త ఉండండి, పొరపాటున తీసుకుంటారు, జాగ్రత్త ఉండండి. సరే ఇప్పుడు 6 ఎక్కడి నుంచి వచ్చింది చూసాం. 6 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ టర్మ్ నుంచి వచ్చింది. ఓకే. సో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ వన్? దాని పవర్ ఏంటి? 7. ఆడా ఈవెనా? ఆడ్. ఈవెన్ ఉన్నప్పుడు మాత్రం చేంజ్ అవ్వదు. పవర్ ఈవెన్ పవర్ అంటే చేంజ్ అవ్వదు, ఆడ్ పవర్ అంటే చేంజ్ అయిపోతుంది. సో ఒకటే, అంటే మనకి సైన్ అనేది ఇంతకుముందులాగా ఆల్రెడీ చేంజ్ అవుతుంది, కానీ ఎప్పుడైతే ఈవెన్ పవర్ ఉంటుందో అక్కడ మాత్రం చేంజ్ అవుతుంది. అక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఈవెన్ పవర్ ఉంటుందో అక్కడ సైన్ చేంజ్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ 5. 5 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచా? చూడండి, పొరపాటున 5 దీని నుంచి అనుకుంటారు, దాని నుంచి కాదు, దీని నుంచి ఏమొస్తుంది? -5 వస్తుంది. 5 దాని నుంచి కాదు. సో అదే పొరపాటు జరిగేది, జాగ్రత్తగా ఉండండి, పొరపాట్లు జరగద్దు, దాని డ్యామేజ్ వేరేగా ఉంటుంది. నెక్స్ట్ దీని నుంచి వచ్చింది 5. ఓకే. సో మరి సైన్ చేంజ్ అవుతుందా లేదంటే వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ వన్? ఈవెన్ పవర్. ఈవెన్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు. ఈవెన్ పవర్. ఇంతకుముందు క్రిటికల్ వాల్యూ దగ్గర సైన్ ఆల్రెడీ చేంజ్ అయింది, కానీ సమ్ టైమ్స్ క్రిటికల్ వాల్యూ దగ్గర సైన్ చేంజ్ అవ్వదు. ఎప్పుడు దాని పవర్ ఈవెన్ పవర్ ఉంటే సైన్ చేంజ్ అవ్వదు. 5 అనే క్రిటికల్ వాల్యూ దీని నుంచి వచ్చింది. సో దాని పవర్ ఏముంది? 16 ఉంది, అంటే ఈవెన్ పవర్ ఉంది. ఈవెన్ పవర్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు. రైట్ ఏముందో లెఫ్ట్ కూడా అదే సైన్ ఉంటుంది. రైట్ నెగిటివ్ ఉంది కాబట్టి లెఫ్ట్ కూడా నెగిటివే. ఓకే. నెక్స్ట్ 3. 3 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి. సో పవర్ ఏంటి? ఆడ్ పవర్. ఆడ్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ ఈజీనే, కానీ పొరపాటున పార్షియాల దాంట్లో తప్పు చేస్తాం. నెక్స్ట్ 2. 2 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. సో వాట్ ఈస్ ద పవర్? సో పవర్ ఏంటి? ఈవెన్ పవర్. ఈవెన్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ -2 ఎక్కడి నుంచి వచ్చింది? -2. సో -2 ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దీని నుంచి అనుకుంటారు, కాదు, దీని నుంచి ఏమొస్తుంది? x = 2 వస్తుంది. -2 ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి. అదొకటి జాగ్రత్త ఉండండి, అక్కడ తప్పులు చేస్తారు చాలా మంది. అంటే ఇక్కడ -2 కదా, -2 ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు పొరపాటున పాస్ట్ లా చూస్తారు, అదా? దాని నుంచి వచ్చేది +2, -2 వచ్చేది దీని నుంచి. సో వాట్ ఈస్ ద పవర్? ఆడ్ పవర్. ఆడ్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అయింది. నెక్స్ట్ -5. -5 ఎక్కడ? ఇక్కడ. సో -5 దీని నుంచి కాబట్టి ఇక పవర్ ఏంటి? ఈవెన్ పవర్. ఈవెన్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు. సో ఎక్కడెక్కడ చేంజ్ అవ్వదు? ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఇక్కడ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈవెన్ పవర్ ఉంది, ఇక్కడ కూడా చేంజ్ అవ్వదు. అంటే ఎక్కడ? 5 దగ్గర చేంజ్ అవ్వదు. చేంజ్ అయిందా? 5 దగ్గర చూసుకోండి, చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఈవెన్ పవర్ ఇక్కడ -5 కదా, -5 దగ్గర కూడా చేంజ్ అవ్వదు. చేంజ్ అయిందా? లేదు. నెక్స్ట్ ఇంకెక్కడ? ఇక్కడ ఈవెన్ పవర్ 2 దగ్గర కూడా చేంజ్ అవ్వదు. చేంజ్ అయిందా? 2 దగ్గర చూడండి, రైట్ పాజిటివే, లెఫ్ట్ కూడా పాజిటివ్. ఇంకా రిమైనింగ్ ఎక్కడ కూడా ఈవెన్ పవర్స్ లేవు కదా, 3 టర్మ్స్ వచ్చి ఇక్కడ 3, 9, 7 ఇంకెక్కడా లేవు కాబట్టి రిమైనింగ్ వాటి దగ్గర సైన్ చేంజ్ అవుతుంది. సో ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంత ముందు ప్రాబ్లమ్స్ కి దీనికి డిఫరెన్స్ ఇది ఒకటే. ఇంకా ఆన్సర్ రాయడం అనేది సేమ్ ప్రాసెస్. ఇది ఒక్కటి చూసుకోండి. అంటే ఏ క్రిటికల్ వాల్యూస్ వచ్చిందో ఆ క్రిటికల్ వాల్యూ దగ్గర ఆ క్రిటికల్ వాల్యూ ఏ టర్మ్ నుంచి వచ్చిందో చూడండి. క్రిటికల్ వాల్యూ ఏ టర్మ్ నుంచి వచ్చిందో చూసుకోండి. అంటే సపోజ్ ఇక్కడ 5 అనేది ఏ టర్మ్ నుంచి వచ్చింది? ఈ టర్మ్స్ వచ్చింది. వచ్చిన తర్వాత దాని పవర్ ఏంటి? ఈవెన్ పవరా? ఆడ్ పవరా? ఈవెన్ పవర్ అయితే సైన్ చేంజ్ అవ్వదు. అంటే రైట్ సైడ్ ఏముందో లెఫ్ట్ సైడ్ కూడా అదే ఉంటుంది. ఆడ్ పవర్ ఉంటే సైన్ చేంజ్ అవుతుంది. పవర్ ఉన్నా లేకపోయినా సైన్ చేంజ్ అవుతుంది. ఆడ్ పవర్ ఉన్నా సైన్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వంది ఎప్పుడంటే ఒకే ఒక సందర్భంలో, అది కూడా ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు. ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఏ క్రిటికల్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోండి, దాని పవర్ ఈవెన్ పవర్ ఉంటే సైన్ చేంజ్ అవ్వదు. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ రాసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? f(x) > 0. సో >0 ఎక్కడ పాజిటివ్ ఎక్కడ అవుతుందో చూసుకోవాలి. అంటే పాజిటివ్ ఏరియాని కలెక్ట్ చేసుకోవాలి. సో పాజిటివ్ ఏరియాని కలెక్ట్ చేయాలి అంటే ఎక్కడ? ఇది కూడా పాజిటివ్ ఏరియా, ఇది కూడా పాజిటివ్ ఏరియా. సో ఇదే కదా పాజిటివ్ ఏరియా కలెక్ట్ చేసేయండి. అంటే ఏంటి? x belongs to -2 to 2 యూనియన్ 2 to 3 యూనియన్ 6 to ఇన్ఫినిటీ. తర్వాత బి. ఇక్కడ కొద్ది జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ కొద్దిగా రిస్కీ ఉంది. ఇక్కడ పాయింట్ చూడండి,
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి చాలా రిస్క్ స్టెప్ ఇది. కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ తప్పు చేస్తారు. సో గ్రేటర్ దెన్ ఓన్లీ లెస్ దాన్ నుంచి ఎటువంటి రిస్క్ లేదు. ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడే కొద్దిగా రిస్క్ ఉంది. ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏంటి? పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయమన్నాను. పాయింట్ సరిగా అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా అంటే ఏంటి? ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు, సో క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి -2 to 2 బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ కాబట్టి మీరు డైరెక్ట్ రాయొచ్చు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఏం చేస్తారంటే, సరే చూద్దాం ఒకసారి. సో ఇంత ముందులాగా రాయమన్నా కాబట్టి సేమ్ అదే రాసేసి మీరు ఏం రాస్తారు? క్లోజ్ బ్రాకెట్ రాస్తారు. యూనియన్ 2 to 3 ఇలా రాస్తారు. ఇలా రాస్తే బాగుండదు. అలా రాయద్దు. దీన్ని ఎలా రాయాలంటే -2 నుంచి డైరెక్ట్ గా 3 వరకు రాసేయండి. అంటే -2 నుంచి డైరెక్ట్ గా 3 వరకు తీసుకుందాం. మరి ఇంతకుముందు ఎందుకు తీసుకోలేదు? ఇందులో ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా, -2 నుంచి 3 వరకు డైరెక్ట్ గా. ఎందుకంటే ఇంతకుముందు ఆన్సర్లో మనకు కావాల్సింది ఓన్లీ పాజిటివ్ ఏరియానే, క్రిటికల్ వాల్యూస్ అవసరం లేదు. అంటే ఇంతకుముందు 2 రాదు, అందుకే 2 దగ్గర బ్రేక్ చేసాం. ఇక్కడ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 కూడా వచ్చేస్తుంది కదా. పాయింట్ అర్థమైందా? ఇంతకుముందు ఈ ఏ క్వశ్చన్ లో ఏ దగ్గర బ్రేక్, ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఇది ఇట్లా బ్రేక్ చేద్దాం డైరెక్ట్. ఇప్పుడు ఇలా రాశారు కదా, ఇలా రాయద్దు, డైరెక్ట్ ఇలా రాయండి అంటున్నాను. అంటే ఇక్కడ ఏంటి? -2 to 2 రాసి మళ్ళీ 2 to 3 అని ఇలా రాయద్దు, ఇలా రాయండి అంటున్నాను. అంటే బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా -2 నుంచి 3 వరకు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఇక్కడ 2 కూడా ఉంది. ఎందుకంటే ఆర్ ఈక్వల్ టు కదా. ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి? పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా తీసుకోవాలి. పాయింట్ సరిగా అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 అనేది క్రిటికల్ వాల్యూ కూడా తీసుకోవాలి. కాబట్టి 2 కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎందుకు బ్రేక్ చేయడం? డైరెక్ట్ గా -2 నుంచి 3 వరకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా, మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు కదా, ఎందుకు ఇంకా? సో 2 బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. అదే క్వశ్చన్ ఏలో మాత్రం బ్రేక్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ 2 తీసుకోకూడదు కాబట్టి. అక్కడ క్రిటికల్ వాల్యూ తీసుకోకూడదు కదా. అంటే -2 నుంచి 2 వరకు, మళ్ళీ 2 నుంచి 3 వరకు, మధ్యలో 2 తీసుకోవద్దు. మధ్యలో 2 తీసుకోకూడదు కాబట్టి అక్కడ బ్రేక్ చేసాం. పాయింట్ అర్థమైందా? ఇక్కడ 2 దగ్గర ఎందుకు బ్రేక్ చేసాం, ఇక్కడ ఎందుకు బ్రేక్ చేయట్లేదు? ఇక బ్రేక్ చేయడానికి రీజన్ ఏంటి అంటే 2 లేదు, 2 దగ్గర ఆగాలి, 2 తీసుకోవద్దు, 2ని వదిలేయాలి. కాబట్టి మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళి 2ను వదిలేసి మళ్ళీ 2 నుంచి 3కి వెళ్ళాము. అర్థమైందా? ఇక్కడ పాజిటివ్ ఏరియా కదా, -2 నుంచి 2 వరకు వెళ్ళి 2 దగ్గర 2ను వదిలేయాలి. 2 దగ్గర పాజిటివ్ కాదు కదా, 2 దగ్గర ఏంటి? 0. మళ్ళీ 2 to 3. అదే ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి 2ని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. 2ని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం రాసేయచ్చు. సో ఎక్స్ బిలాంగ్స్ టు పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్. -2 నుంచి 2 దీన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. 2 కూడా ఇంక్లూడెడ్, ఎందుకంటే క్లోజ్డ్ బ్రాకెట్ కాబట్టి. అంటే పాజిటివ్ తో పాటు క్రిటికల్ వాల్యూ, 2ని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా రాశాము. ఇంతకుముందు 2ని స్కిప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి 2 దగ్గర బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ అలాంటి అవసరం లేదు కాబట్టి బ్రేక్ తీసుకోలేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. ఓకే, మళ్ళీ పాజిటివ్ ఏరియా ఎక్కడ? యూనియన్ 6 to ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్. సో ఇది ఆన్సర్. ఇంతే అనుకుంటారు కానీ కాదు, ఇందులో ఇంకా కొన్ని పాయింట్స్. ఇందులో పవర్స్ ఉంటే కొద్దిగా రిస్క్. చూద్దాం ఇక్కడ అర్థం ఏంటి అసలు. f(x > 0) అంటే f(x) ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, లేకపోతే f(x) ఎప్పుడు 0 అవుతుంది? f(x) 0 ఎప్పుడు అవుతుంది? క్రిటికల్ వాల్యూస్ దగ్గర కూడా అవుతుంది. కాబట్టి f(x) 0 అంటే ఇక్కడ ఏం చెప్పాను? క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయమన్నాను. ఎందుకు? f(x) పాజిటివ్ అన్న అవ్వాలి, లేదంటే 0 అన్న అవ్వాలి. మరి f(x) 0 ఎప్పుడు అవుతుంది? క్రిటికల్ వాల్యూస్ దగ్గర f(x) 0 అవుతుంది. క్రిటికల్ వాల్యూస్ దగ్గర f(x) 0 అవుతుంది కాబట్టి క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ కి ఏకి బిగ్ తేడా ఏంటి? రెండు సేమే. బట్ ఏలో క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయము, బిలో క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో f(x)
అంటే క్రిటికల్ వాల్యూస్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే పాజిటివ్ అని అవ్వాలి, 0 అని అవ్వాలి. 0 ఎక్కడ అవుతుందంటే క్రిటికల్ వాల్యూస్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అవుతుంది. కాబట్టి ప్రతి క్రిటికల్ వాల్యూ తీసుకోవాల్సిందే. ఈచ్ అండ్ ఎవ్రీ క్రిటికల్ వాల్యూ తీసుకోవాల్సిందే. అది డినామినేటర్ నుంచి వస్తే తీసుకోవద్దు. మళ్ళీ ఇక్కడ డినామినేటర్ లేదుగా, డినామినేటర్ నుంచి తీసుకోవద్దు. ఎందుకంటే డినామినేటర్ తీసుకోకూడదు ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన రీజన్. సో ఇక్కడ కాబట్టి అన్ని క్రిటికల్ వాల్యూస్ తీసుకోవాలి. మరి అన్ని క్రిటికల్ వాల్యూస్ వచ్చేసినాయా? -5 ఎక్కడుంది ఇందులో? -5 లేదు, -5 మిస్ అయింది. అంటే కొన్ని క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని వచ్చేసినాయి. అంటే మధ్యలో 2 కూడా వచ్చేసింది. డైరెక్ట్ గా -2 నుంచి 3 వరకు వెళ్ళి మధ్యలో 2 కూడా వచ్చేసింది. సో -2 దగ్గర క్లోజ్ బ్రాకెట్ రాసాం కాబట్టి అంటే అన్ని క్రిటికల్ వాల్యూస్ రావాలి. సో -2 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 కూడా వచ్చేసింది, 6 కూడా వచ్చేసింది. కానీ 2 క్రిటికల్ వాల్యూస్ మిస్ అయినాయి. ఏంటది? 5 మిస్ అయింది, -5 మిస్ అయింది. ఆ 2 మిస్ అయినాయి కాబట్టి యూనియన్ ఆ 2 కూడా రాసేయాలి. ఫ్లవర్ బ్రాకెట్ అంటే ఏంటి? ఆ వాల్యూస్ కూడా తీసుకోమని. అంటే క్లోజ్ బ్రాకెట్ చూద్దాం. ఇది ఒక క్లోజ్డ్ బ్రాకెట్ అంటే అర్థం ఏంటి? -5కి మధ్యలో ఇంక్లూడింగ్ బౌండరీస్, అది క్లోజ్డ్ బ్రాకెట్. అది ఓపెన్ బ్రాకెట్ అంటే ఓన్లీ బిట్వీన్ -5 అండ్ 5. ఓపెన్ బ్రాకెట్ అంటే ఓన్లీ బిట్వీన్ -5 అండ్ 5 అంటే ఎక్స్క్లూడింగ్ బౌండరీస్ తీసుకోవద్దు. అదే ఫ్లవర్ బ్రాకెట్ అంటే ఓన్లీ దీస్ టూ వాల్యూస్. ఇది డిఫరెన్స్ చూసుకోండి బ్రాకెట్ అంటే ఓన్లీ దీస్ టూ వాల్యూస్ -5 మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ -5 + 5 మధ్యలో మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ -5 + 5 మధ్యలో పాటు అవి కూడా తీసుకోవాలి. అది డిఫరెన్స్. సరే, ఇక్కడ -5 + 5 మిస్ అయింది కాబట్టి మనం ఏం రాసాం? ఆ 2 క్రిటికల్ వాల్యూస్ మిస్ అయినాయి కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ రాసేసాం. సో అంటే ఇక్కడ f(x) > 0 అంటే పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా తీసుకోవాలి. కానీ సమ్ టైమ్స్ కొన్ని క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతున్నాయి. ఏం మిస్ అవుతున్నాయి ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఇంక్లూడ్ చేసేయండి. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఏవి మిస్ అవుతాయి, ఎక్కడ మిస్ అవుతాయి అంటే ఎప్పుడైతే 2 కాన్సిక్యూటివ్ నెగటివ్స్ ఉన్నాయో మనం పాజిటివ్ ఏరియా తీసుకుంటున్నాం కదా. పాజిటివ్ ఏరియా తీసుకున్నప్పుడేమో కాన్సిక్యూటివ్ నెగటివ్స్ ఎప్పుడవుతాయి మిస్ అవుతాయి. అంటే -5 దగ్గర కాన్సిక్యూటివ్ నెగటివ్స్ కాబట్టి -5 మిస్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 2 కాన్సిక్యూటివ్ నెగటివ్స్ ఉన్నాయి కాబట్టి 5 మిస్ అయింది. ఓకేనా? అదే ఇదేంటి > అదే <= అనుకోండి, కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ వచ్చినప్పుడు మిస్ అవుతాయి. చూసుకోండి, ఇదేమో > అంటే మనం రాస్తుంది పాజిటివ్ ఏరియా. సో పాజిటివ్ ఏరియా ఎలా అయినా కవర్ అయిపోతుంది, ఆ క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. కానీ ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ నెగటివ్స్ అవుతాయో అవి మిస్ అవుతాయి కాబట్టి వాటిని ఇంక్లూడ్ చేయమన్నాను. అదే ఈ క్వశ్చన్లో అయితే కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎప్పుడవుతాయో ఇది ఎట్లా నెగిటివ్ తీసేసుకుంటున్నాం. సో నెగిటివ్ క్రిటికల్ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. అయితే ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉంటాయో ఇవి మిస్ అవుతాయి కాబట్టి వాటిని ఇంక్లూడ్ చేయాలి. కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎప్పుడైతే ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ సికి వెళ్ళిపోదాం. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అసలు ప్రాబ్లమే లేదు. సో లెస్ దాన్ అంటే నెగిటివ్ ఏరియా రాసేయాలి. అంటే ఏంటి? x బిలాంగ్స్ టు సో -∞ నుంచి -5 వరకు ఓపెన్ బ్రాకెట్స్. మళ్ళీ -5 తీసుకోకూడదు కాబట్టి -5 దగ్గర బ్రేక్ తీసుకొని మళ్ళీ -5 నుంచి -2 వరకు యూనియన్ మళ్ళీ 3 to 5 వరకు 5 దగ్గర బ్రేక్ తీసుకున్నాం ఎందుకంటే 5 తీసుకోకూడదు కాబట్టి మళ్ళీ 5 to 6 వరకు. ఇది అయిపోయింది. ఇప్పుడు డికి వెళ్దాం. క్వశ్చన్ డి. సో f(x) <= 0, f(x) <= 0 అంటే ఏంటి? అప్పుడు x బిలాంగ్స్ టు సో ఇదేంటి? <= 0 అంటే నెగిటివ్ తో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే ఇప్పుడు సేమ్ ఇంతకుముందులానే -∞ నుంచి డైరెక్ట్ గా -2 దాకా వెళ్ళిపోవచ్చు. ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ కాబట్టి క్లోజ్ బ్రాకెట్. అదే డినామినేటర్ లో క్రిటికల్ వాల్యూస్ అయితే తీసుకో. సో డైరెక్ట్ గా -2 వరకు అంటే -5 దగ్గర బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, -∞ to -5 దగ్గర బ్రేక్ తీసుకొని మళ్ళీ -5 నుంచి -2 వరకు వెళ్ళాం. ఇక్కడ అలా అవసరం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఎందుకు?
-5 కూడా ఇంక్లూడ్. ఇంతకుముందు ఇంక్లూడ్ కాదు కాబట్టి అక్కడ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ -5 ఇంక్లూడ్ కాదు కాబట్టి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ -5 కూడా ఇంక్లూడ్ కాబట్టి ఇంకెందుకు బ్రేక్ తీసుకోవడం, డైరెక్ట్ గా -∞ నుంచి -2 వరకు వెళ్ళిపోయాం. మళ్ళీ నెగిటివ్ ఎప్పుడు వస్తుంది? యూనియన్ 3 to 5. 3 to 5. 3 to 5 ఎందుకు? 3 నుంచి 6 వరకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. 3 to 6. సో యూనియన్ 3 to 6. 5 దగ్గర బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రిటికల్ వాల్యూ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి. సో బ్రేక్ ఎప్పుడు తీసుకుంటాం? ఓపెన్ ఇంక్లూడ్ కాకపోతే, అంటే ఓన్లీ లెస్ దాన్ ఉంది కాబట్టి క్రిటికల్ వాల్యూ ఇంక్లూడ్ కాదు కాబట్టి అక్కడ బ్రేక్ తీసుకున్నాం. సో 3 to 6 వచ్చేసింది. సో అన్ని క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయా అంటే అన్ని క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. ఎప్పుడు మిస్ అవుతాయి అంటే ఇంతకుముందు ఈ రెండు ఎప్పుడు మిస్ అయినాయి? కాన్సిక్యూటివ్ నెగిటివ్స్. ఇక్కడ ఏంటి? లెస్ దాన్ ఆర్ సారీ, క్వశ్చన్ ఏంటి? గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్. అంటే గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ అంటే పాజిటివ్ ఏరియా రాయాలి. సో ఎప్పుడు మిస్ అవుతాయి క్రిటికల్ వాల్యూస్ అంటే ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ అవుతాయి అప్పుడు మిస్ అవుతాయి. ఈ క్వశ్చన్ ఏంటి? మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే నెగిటివ్ ఏరియా రాస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ మిస్ అవుతాయి అంటే కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ మిస్ అవుతాయి. కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎక్కడైతే వస్తాయో అవి మిస్ అవుతాయి. సో కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎక్కడ వచ్చినాయి? ఇక్కడ. సో 2 అనే క్రిటికల్ వాల్యూ మిస్ అయింది. చూసుకోండి, మిగిలినన్ని వచ్చేసి ఉంటాయి. మిగిలిన అన్ని క్రిటికల్ వాల్యూ వచ్చేసి ఉంటాయి. చూడండి, -5 ఇందులో ఉందిగా. -5 అనేది -∞ -2 మధ్యలో ఉంటుంది కదా. సో ఈ మధ్య ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్గా వచ్చాం. సో -5 లేదా అందులో ఉంది. నెక్స్ట్ -2 అనే క్రిటికల్ వాల్యూ క్లోజ్డ్ బ్రాకెట్ రాశాం కాబట్టి ఉంది. నెక్స్ట్ 3 క్లోజ్డ్ బ్రాకెట్ రాశాం కాబట్టి ఉంది. 3 to 6 డైరెక్ట్గా వెళ్ళిపోయాం కదా. 3 to 6 కాబట్టి మధ్యలో 5 వచ్చేసింది. మళ్ళీ 6 దగ్గర క్లోజ్ బ్రాకెట్ రాశాం కాబట్టి 6 వచ్చింది. మిస్ అయింది ఏంటి మనకి? ఓన్లీ 2. అంటే ఎప్పుడు మిస్ అవుతుంది? ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్నాయి. అంటే మనం నెగిటివ్, మనం ఇక్కడ తీసుకుంటుంది ఒక పాయింట్, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త. మనం నెగిటివ్ ఏరియా తీసుకునేటప్పుడు దాని ఆపోజిట్ సైన్ ఏంటి? పాజిటివ్ కదా. సో కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎప్పుడైతే వస్తాయి అక్కడ మిస్ అవుతుంది. పాయింట్ సరిగ్గా చూడండి, మళ్ళొకసారి వినండి. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా. ఇక్కడ మనం రాస్తుంది నెగిటివ్ ఏరియా, ఓకే, లెస్ దాన్. సో మనం నెగిటివ్ ఏరియా రాసేటప్పుడు కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎప్పుడైతే వస్తే అప్పుడు ఆ క్రిటికల్ వాల్యూ మిస్ అవుతుంది. ఇక్కడ ఏం రాస్తున్నాం? గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ ఏరియా. పాజిటివ్ ఏరియా రాసేటప్పుడు దాని ఆపోజిట్ సైడ్, పాజిటివ్ ఆపోజిట్ సైడ్ ఏంటి? నెగిటివ్. అంటే కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఎప్పుడైతే వస్తుందో అది మిస్ అవుతుంది. అది గుర్తు. లేదంటే అన్ని చెక్ చేసుకోవడం, అన్ని క్రిటికల్ వాల్యూ వచ్చిందంటే ఇది 2 రాదు కాబట్టి యూనియన్ 2 అని రాస్తాం. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఇక్కడ మనం రాస్తుంది నెగిటివ్ ఏరియా. సో నెగిటివ్ ఏరియా రాసేటప్పుడు దాని ఆపోజిట్ సైన్ ఏంటి? పాజిటివ్. సో కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ క్రిటికల్ వాల్యూ మిస్ అవుతుంది. సో 2 మిస్ అయింది కాబట్టి రాశాం. ఇక్కడ రాస్తుంది బిలో పాజిటివ్ ఏరియా. పాజిటివ్ ఏరియాకి ఆపోజిట్ ఏంటి? నెగిటివ్. సో కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి కాబట్టి రాస్తున్నాం. అది లేదు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఏమైనా అన్ని క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి లేదా అంటే అలా కాకుండా కూడా చెప్పొచ్చు. సో అన్ని క్రిటికల్ ఉందని చెప్పే కదా. -∞ to -2 వరకు అన్ని వచ్చేసినాయి క్రిటికల్ వాల్యూస్. నెక్స్ట్ 3 to 6 కూడా అన్ని క్రిటికల్ వాల్యూస్ వచ్చేసినాయి. ఎందుకంటే 3, 6 దగ్గర క్లోజ్ బ్రాకెట్ అండ్ 3 to 6 మొత్తం తీసేస్తున్నాం కాబట్టి అన్ని వచ్చేసినాయి. ఇది ఒకటి మిస్ అయింది. అదొకటి మిస్ అయింది కాబట్టి యూనియన్ 2 అని రాశాం. సో ఇది పవర్స్ ఉన్న క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ పవర్స్ తో పాటు ఫ్రాక్షన్స్ కూడా ఉన్నప్పుడు, అంటే డినామినేటర్ ఉన్నప్పుడు ఎలా చేయాలి కూడా చూద్దాం.